హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2025. అందరికీ విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయిందంటే నమ్మాలనిపించట్లేదు. సో ఆయన కూడా నమ్మాలి. సో మీ న్యూ ఇయర్ ఎలా అవుతుంది? ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో. సో వీకెండ్ అయిపోయిన వెంటనే ఒక 2 days వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వీకెండ్ అయితే వచ్చేసింది. అండ్ ఆ వీకెండ్లో వన్ ఆఫ్ అవర్ కజిన్ ఇస్ గెటింగ్ మ్యారీడ్. సో ఆ ఫంక్షన్ అండ్ ప్రోగ్రామ్స్లో కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. ఈ వ్లాగ్లో మీరు ఆల్మోస్ట్ అదే చూస్తారు. సో వెడ్డింగ్ అటెండ్ అవ్వడం కోసం మా కజిన్స్ లైక్ వేరే వాళ్ళు కూడా అందరూ వచ్చి ఉన్నాము, అందరూ కలిసి ఉన్నాం కాబట్టి కొంచెం అవుటింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లోగా అయినా సరే మనం ఏవైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో, మన రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని హ్యాపీగా ఫాలో అయిపోవడమే అనమాట. సో ఇక్కడైతే నేను సైడ్ బై సైడ్ నా వర్క్ చేసుకుంటూ నేను ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉండిందనమాట. దానికోసం అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను హెయిర్ వాష్ చేసుకొని. సో మెహందీ అండ్ హల్దీ అండ్ ఆ తర్వాత వెడ్డింగ్ డేట్. సో 3 days అనమాట. ఇక్కడ ఫ్రైడే నైట్ ఇక్కడైతే నేను ఈ బ్లాక్ కలర్ సెట్ అయితే వేసుకున్న తర్వాత మేమందరం వెళ్ళిపోయాము అక్కడికి. ఇఫ్ యూ కెన్ సీ, ఎస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జాపనీస్. సో మా కజిన్ ఒక జాపనీస్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 30 to 40 members వరకు జపాన్ నుంచి వచ్చున్నారు. ఇఫ్ యూ కెన్ సీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఫన్. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడున్న ట్రెడిషన్స్కి వాళ్ళు లైక్ కోపపై వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఈవెంట్స్ అన్నీ. ఇక్కడ మీరు చూస్తే దే వర్ వేరింగ్ దాట్ జపనీస్ అటైర్ అనమాట. వాళ్ళ ట్రెడిషన్లో వేసుకొని ఉన్నారు. సో ఇక్కడ బ్రైడ్ అండ్ ఆల్సో గ్రూమ్ కూడా వేసుకొని ఉన్నారు అనమాట. సో దేవర్ ఇన్ దర్ జాపనీస్ అటైర్స్. ఆ రోజు రాత్రి వాజ్ సంగీత్ ఉన్నింది. సో ఇక్కడైతే వాళ్ళందరూ మన ఇండియన్ అటైర్స్లో దిగిపోయి మంచిగా ఎంజాయ్ చేశారు. సో నాకు చాలా నచ్చింది వాళ్ళందరూ ఇట్లా రావడం. ఇట్ వాస్ డిఫరెంట్ అనమాట. అండ్ ఫైనల్లీ ద వెడ్డింగ్ డే. సో ఇది వచ్చేసి మా చర్చ్లో జరిగింది వెడ్డింగ్. సో ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆల్రెడీ దేర్. సాటర్డే రోజు జరిగింది. ఇట్ ఈస్ January 4th అనుకుంటా. ఎస్, ఆ రోజైతే మార్నింగ్ 10:30-11 అరౌండ్ ఆ టైంకి అయితే మేము చర్చ్కి వెళ్ళిపోయాము. సో అక్కడైతే జరిగిందనమాట. వాళ్ళందరూ వచ్చారు. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వెడ్డింగ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ సాంగ్ ఏదో సో లైక్ దట్ దే వర్ కంగ్రాచ్యులేటింగ్ ద న్యూ కపుల్. అంతా చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా మంచిగా కూడా అనిపించింది. అందరం కలిసి న్యూ కపుల్ని అయితే ఇక్కడ బ్లెస్ చేసేస్తున్నాం అనమాట. సో అది నా వీకెండ్ అయితే లైక్ కంప్లీట్లీ నేను ఇందులోనే పార్టిసిపేట్ చేసి ఉండే. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అండ్ వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ నో ఇంగ్లీష్. లైక్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే వాళ్ళు కంఫర్టబుల్ ఉండే అనమాట. ఒక విషయం అయితే నేను అబ్జర్వ్ చేసిన. అండ్ ఆల్సో లైక్ యూ ఆల్ నో ద స్కిన్ ఈజ్ గ్లోయింగ్. చాలా మంచిగా ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు, చాలా బాగా కూడా అనిపించింది అనమాట. ఇట్ వెట్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాళ్ళందరం బాగా లైక్ ఆ డిఫరెంట్ ట్రెడిషన్స్ వాళ్ళు వీటి అది మొత్తం చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడికి ఉన్న వాళ్ళ మొత్తం ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ కదా. లైక్ వేరే స్టేట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం ఈజ్ వన్ థింగ్, అయితే ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీ. అండ్ ఇట్ ఆల్ ఫెల్ట్ వెరీ నైస్ ఫర్ అస్. సో మేము కూడా మంచిగా ఒక మంచి వెడ్డింగ్ అటెండ్ అయినట్లయితే మాకు అనిపించింది. అండ్ యా, ఆఫ్టర్ దట్ చర్చ్ నుంచి అయితే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. అండ్ అది అయిన తర్వాత కూడా దెర్ వర్ సమ్ ప్రోగ్రామ్స్. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండడం అండ్ ఆల్సో స్మాల్ రిసెప్షన్ కైండ్ ఆఫ్ పెట్టాం. లైక్ పెళ్ళైన తర్వాత అందరూ లైక్ వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం, కంగ్రాచులేట్ చేసుకోవడం అలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రైడ్ శారీ ఇచ్చాను. ఇట్ వాస్ క్యూట్ లుకింగ్ అట్ దెమ్.
there are some of the other performances by their friends. నేను చాలా తక్కువ క్లిప్స్ పెట్టడానికి ట్రై చేశాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్ ద సేమ్ డే నైట్ మళ్ళీ డిన్నర్కి మా కజిన్స్ అంతా నెక్స్ట్ డే లైక్ డిస్పోజ్ అయిపోతున్నాం కాబట్టి అలా డిన్నర్కి వెళ్దామని చెప్పేసి బయటికి వెళ్ళామన్నమాట. చాలా చల్లగా ఉండింది. సో ఏదైనా కంఫర్టింగ్గా సూదింగ్గా తిందామని చెప్పేసి వి ఆర్డర్డ్ సమ్ సాంబార్ రైస్ అండ్ ముద్దపప్పు ఆవకాయ అన్నం అంట. ఫస్ట్ టైం ట్రై చేసాం, నచ్చింది అది కూడా. తర్వాత ఇంకా కాసేపు అక్కడే ఉన్నాం కాబట్టి ఒక కాఫీ అయితే తీసుకున్నాము. అది చాలా చండాలంగా ఉంది, అది వేరే విషయం. అది అయిన తర్వాత అట్లా బయట తిరిగామన్నమాట. ఇఫ్ యూ నో వాట్ దిస్ ప్లేస్ ఇస్, కమెంట్స్లో కామెంట్ చేయండి ఇది ఏం ప్లేస్ అండ్ ఎక్కడ లొకేషన్ అని చెప్పేసి. అండ్ దిస్ వాజ్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడైతే వీడికి కొంచెం మిల్క్ ఇస్తుంటే వీడు తాగుతున్నాడు అనమాట. ఇక్కడ బడ్డీ వీడి పేరు. అండ్ అట్లా నేను కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను ఆల్ ఓవర్ దిస్ వీక్. ఇక్కడ నుంచి కంప్లీట్గా మంచిగా వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంతలోపు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అండ్ దట్ వాజ్ సండే. సో అలా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే అట్లా బయటికి వెళ్దామని చెప్పాము. డ్రెస్అప్ అయి బయటికి వెళ్ళే ఓపిక అస్సలు లేదు. లైక్ పాస్ట్ 20 days నుంచి ఫుల్ తిరగడమే అయిపోయిందనమాట. ఇఫ్ యూ కెన్ సీ మై టైర్డ్ ఫేస్ హియర్. సో ఆ రోజు నైట్ అయితే ఇంకా బయటికి వెళ్ళి ఒక పిజ్జా అయితే తీసుకొని నేను మా అన్న మంచిగా తినేసి సో అలా అయితే డే ఎండ్ చేసామన్నమాట. అండ్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ నెక్స్ట్ డే నుంచి. సో మండే నుంచి ఇంకా ఇప్పటి నుంచి ఏం ఎక్కువ లీవ్స్ ఆఫ్స్ అవేం లేవు. యాజ్ ఆఫ్ నౌ అయితే హాలిడేస్ ఏం లేవు అండ్ వీ డోంట్ నో. సో ఫర్దర్గా ప్లాన్ కూడా ఏం లేదనమాట. అండ్ అక్కడ పిజ్జా తినిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దట్స్ అబౌట్ ఇట్. అండ్ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. సో నెక్స్ట్ వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేశానండి. అంటిల్ దెన్ బాయ్.